వెల్కమ్ టు VD91 న్యూస్. MMC గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో సర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా 8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ BLAల సమావేశానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం పరిశీలకులు రాగిడి లక్ష్మారెడ్డి విచ్చేశారు. ఈ సమావేశంలో BLAలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చి ఏ విధంగా నమోదు చేయాలో తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మంద సంజీవారెడ్డి, ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డి, బండారు శ్రీనివాస్ గౌడ్, నల్లవెల్లి శేఖర్, ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, కౌన్సిలర్ రవిగౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు అక్రమ్ అలీ, నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, షబీర్ అలీఖాన్, లక్ష్మణ్ నాయక్, సామల కొండల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మొట్టుపల్లి శ్రీనివాస్, అయోధ్య రామయ్య, శేఖర్ రెడ్డి, మందస్వామి దాస్, యోగానంద గౌడ్, నౌషద్ అలీ, నజీర్ ఖాన్, దుర్గారాజ్, కోల యాదగిరి, నీరుడి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన BLAలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్ని బూతులే మొత్తం మీ దగ్గర 9 ఒకటే దగ్గర పెట్టారు. అంటే మీరు ఒకటే దగ్గర ఉండకుండా ఒకరోజు ఇట్లా ఉండుకుంటే ఒకరోజు ఫ్రీగా అవ్వాలి. అంటే ఇలా మొత్తం జిమ్లింగ్ ఉన్నాయి. అంటే 1 day 2 days ఉంటుంది కదా, 9 బూత్లు ఉన్నాయి. ఆ బూత్లో కూడా ఆ బూత్ ఈ బూత్ ఒక్కింట్లో కూడా ఒక ఫ్యామిలీ అక్కడ 9 బూత్లు వెళ్ళిపోయాయి. అట్లా ఒక దగ్గర ఇప్పుడు ఇక్కడ పెడితే ఆ ఫ్యామిలీ 9 బూత్లలో చూసుకొని వాళ్ళు తీసుకుంటారు. 60% ఇచ్చారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే ఐడెంటిఫికేషన్ సార్. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాము, అక్కడ ఓటర్ ఉండట్లేదు, ఇమీడియట్గా ఇస్తే రాయలేము, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. సో ఆ కేటగిరీలో చాలా మంది పడుతున్నారు. కొంతమందికి ఇప్పుడు అడ్రస్ ఉంది 8 పక్కకి వెళ్తే మళ్ళీ 8 ఉండట్లేదు, వేరే నెంబర్ వచ్చేస్తుంది. మనకి 8-48 కావాలంటే 8-48 ఎక్కడో దొరకబడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కమిషనర్తో మేము కూడా మాట్లాడతాము. మీరు కూడా కొంచెం టీం డెవలప్ చేయాలి, అంటే ఇంప్రూవ్ చేసుకుంటే మా వాళ్ళు ఉంటారు. ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు షిఫ్ట్ అయ్యారు, ఎవరిని కనబడతారు. జనరల్ ఒక ఇంట్లో కిరాయి ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇంటి వాళ్ళు అంటూ చెప్తారు. కొందరు ఫోన్ నెంబర్ చేంజ్ అవుతాయి, కొందరితో రిలేషన్స్ ఉంటారు. ఐడెంటిఫై చేయాలంటే కొంచెం వాళ్ళ లిస్ట్ లేదా మీరు వచ్చినప్పుడు అంటే మీరంతా ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకంటే వాళ్ళు కూడా వేరే పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన BLAs ఎవరున్నారో వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు చేసుకుంటారు. అట్లా ప్రాబ్లం వస్తుందని ఇక్కడ ఒకటే దగ్గర పెట్టి కాలనీ వైజ్ పెట్టేసి లాస్ట్కి ఒకటేసారి ఫిల్టర్ చేస్తామంటే ప్లాట్ నెంబర్ వైజ్ ఆ కాలనీ వాళ్ళు చూసుకుంటారు. కానీ అదే ఫైనల్ కాదు. ఇప్పుడు 2002లో వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి ఎక్కడున్నా కూడా, దేశంలో ఎక్కడున్నా కూడా వాళ్ళు ట్రీట్ చేస్తారు. మనకు జనరల్ వేరే దేశం గురించి మాత్రం వేరే స్టేట్ కూడా తక్కువ ఉంటాయి. మనం వేరే స్టేట్ కూడా చూస్తారు, అట్లా ట్రేస్ అవుతుంది. టెక్నికల్గా రాలేదనుకోండి, తర్వాత ఈ 2020 తర్వాత మళ్ళీ దాన్ని సపరేట్గా వేరే ఫామ్ ఇస్తారు. కానీ ఇచ్చే చదువు ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఓటు పొద్దున ఏం లేదు, ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అది కదా సార్, ఫిల్ చేసే ముందే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. 2002లో ఎక్కడ ఓటేసాము అది అని. ఇప్పుడు కొంతమంది మేము ఎంప్లాయీస్ వేరే చోట పనిచేసి ఇక్కడికి వచ్చేసాం. అట్లా 2002లో ఓట్లు లేకుండా కూడా ఉన్నాయి, అంటే వేయకుండా తీసుకుంటాం. వాళ్ళు కూడా వస్తాయి. అదే 2002 అనేది బేస్ చేసుకుంటారు. ఓకే ప్రోగ్రాంలో మెడ్చల్ కాన్స్టిట్యున్సీలోని చౌదరిగూడ ఇక్కడ దాదాపు 9 బూతులు ఉన్నాయి. అదే కాకుండా గట్కేసర్లో కూడా, హైదరాబాద్లో కూడా అవడం జరిగింది. మరి సర్ ప్రోగ్రాం అనేది ప్రజలలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలంటే మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము రావడం జరిగింది. చాలామంది 2002లో
మరి ఓటు ఉన్న వాళ్ళకే ఓట్లు వస్తాయని చెప్పి భయపడుతున్నారు. కొందరికి 2002లో ఓట్లు లేవు కాబట్టి మాకు ఓటు రాదేమో అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. అదే కాకుండా షిఫ్ట్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి కన్ఫ్యూజన్ 40% 30% మరి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓట్లు కూడా మరి ఎట్లా ట్రేస్ చేయాలి, వాళ్ళు ఎక్కడున్నారనేది ఎట్లా ట్రేస్ చేయాలనే విషయమే కానీ అనుకోండి. మరి సర్లో ఇంకా చాలా సమస్యలున్నాయి. అవన్నిటి కూడా ప్రజల్లోకి వెళ్ళి మా బూత్ ఏజెంట్స్తో కూడా మేము మాట్లాడి, అలాగే బూత్ ఆఫీసర్తో కూడా మాట్లాడి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటి కూడా ఎంత వీలైతే అంతవరకు మరి ప్రజల్లో కన్వెంట్గా ఉండడానికి మేము కూడా పార్టీ తరఫు చేసామని చెప్పి రావడం. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు అధికారులను అడిగారు, ప్రజల్లోకి వెళ్తలేదు ఇది అని అన్నారు, వాళ్ళ బ్యాలెన్స్ కూడా మీరు కూడా ఇస్తానన్నారు. ఇప్పుడు ఒక ఓటరు ఆయన అభిప్రాయం కూడా విన్నారు, దానికోసం మీరు ఒక చెప్పండి, ప్రజలకు ఎట్లా వెళ్తే బాగుంటుంది. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ సర్ ప్రోగ్రామ్ అనేది అంత ఈజీగా అర్థమయ్యేటట్లేదు. సామాన్యులకు అర్థం కావాలంటే కష్టంగానే ఉంది. మరి స్టార్ట్ అయ్యి 10 రోజులు కూడా కాలేదు, ఇంకా 20 రోజులు టైం ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి పోతుంది. ప్రజలు కన్ఫిడెన్స్ ఉన్నాయి. ఆ కన్ఫిడెన్స్ అన్ని కూడా మరి అఫీషియల్స్ కూడా క్లియర్ చేయాలి. చాలా వరకు మేము కూడా మాతో ఎంత వీలైతే మేము కూడా అంత క్లియర్ చేస్తామని చెప్పి. ఇంకేమైనా టైం ఏమైనా అడుగుతారా? టైం సరిపోతుంది టైం కాబట్టి ఇస్తారని టైం చాలామంది అడుగుతున్నారు. 1 మంత్ సరిపోదని. మరి చూడాలి, మరి సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ అది. ఇంకా టైం ఇస్తారని మేము అనుకుంటాం, అదే చూడాలి. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.